తల్లిదండ్రులే కొట్లాడుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతారా లేదా? రేపు పెళ్లి అయినాక ఆయన ఆ అమ్మాయి అరే మా అమ్మనే మా నాయనని చంపింది నేనేం చంపొద్దు అని భర్తను చంపే కల్చర్ వస్తుంది అనేది ఆవేదనతో చెప్తున్నా. దీని మీద తప్పనిసరిగా మేధావులు ఆలోచన చేయమని చెప్తున్నా. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఇష్యూలో మాట్లాడతారే, మీ మహిళలలో మార్పు ఎందుకు వచ్చిందో దాని మీద కూడా మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టాలి. ఏది మేధో మంత్రం పెట్టాలి, ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి, సెమినార్స్ పెడితే కొంత ఆలోచనలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. లేకుంటే ఇదే ఆచారం కొనసాగితే మన భారతదేశ సాంప్రదాయం కల్చర్ చెడిపోతుందని బాధతో ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరినీ ఆలోచన చేయమని చెప్తున్నా. ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదంటే సరిదిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి? మీరు చస్తున్నారు, చంపేస్తారు, తర్వాత పిల్లలు ఏం కావాలి? ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉండగా కూడా మళ్ళీ ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. దానివల్ల నిరాశ నిస్పృహతో వాళ్ళు కూడా కొత్త కార్యక్రమాలు పెడతారు. దీనివల్ల సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతో మేధావులను అందరినీ, అదేవిధంగా మహిళా సంఘాలను, అదేవిధంగా ఏది లాయర్స్ కూడా దీని మీద డిస్కషన్ చేయాలి. ఇది కోర్టు దాకా పోయింది, కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది. జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మహిళా మగవాళ్ళల్లో భార్య భర్తలలో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? దీని మీద చర్చ జరిగి దీని మీద ఇలాంటి ఆచారాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బాధ్యత.